2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. శని వక్రించడం అంటే ఏంటి? అండ్ అలాగే ఈ శని వక్రించే సమయం ఎంతకాలం వరకు ఉంటుంది? నక్షత్రాల వారీగా కనుక మనం చూస్తే దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది అమ్మ గారు? తప్పకుండా అండి. శని వక్రించడము మనం చాలా సందర్భాల్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. శని వక్రించడము అంటే అసలు వక్రము అని అంటే ఏంటి అంటే రివర్స్ మోషన్లో గ్రహాలు రావడము అనేటువంటి భావనతో మనం మాట్లాడుతాం. కానీ నిజానికి ఖగోళంలో కానీ సౌర కుటుంబంలో కానీ ఏ గ్రహము వెనక్కి రావడం అనేటువంటిది మనకి కనబడదు. అది ఒక భ్రాంతి మాత్రమేనండి. గ్రహాలు ఎప్పుడైతే తమ తమ కక్షల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయో వాటి యొక్క గమన శక్తి అనేటువంటిది కాస్త అటు ఇటు భిన్నమైన మార్పులకి గురి అవ్వడం మూలాన ముందు ఉన్నటువంటి గ్రహము ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు వెనకాల ఉండేటువంటి గ్రహము ఆ స్లో మూవింగ్ అనేటువంటిది కానీ ఆ మార్పులు కానీ కనబడతాయి. దీన్నే వక్రము అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన వక్రించడం జరిగింది. ఎప్పటి నుంచి అంటే జనరల్గానే శని మార్చి 30వ తారీఖున ట్రాన్సిట్ అయ్యారండి, మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖున. సో ఆయన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ట్రాన్సిట్ అవ్వడం జరిగింది. అయితే మళ్ళా జూలై 18వ తారీఖు సుమారుగా అక్కడి నుంచి కూడా శని వక్రించి 140 రోజుల పాటు సుమారుగా నవంబర్ 27వ తారీఖు వరకు ఆయన కుంభంలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇచ్చారో అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నారు. దీని మూలాన చాలా రాశులకి అంటే ఆల్మోస్ట్ అన్ని నక్షత్రాలకి అన్ని రాశులకి కూడా భిన్నమైనటువంటి ఫలితాలలో మార్పులు కనబడుతూ ఉన్నాయి. అంటే రెండవది ఏంటంటే అమ్మా, శని అనేటువంటి ఆయన జనరల్లీ ఒక నిబద్ధతని, క్రమశిక్షణని, బాధ్యతని, ఇన్స్పిరేషన్, డిటర్మినేషన్, తర్వాత ప్రతిదీ కూడా యాస్పిరేషన్ కావచ్చు, ఒంటరిగా ఎదగడం, ఆ ఇండిపెండెంట్ నేచర్ కావచ్చు, కసి, పట్టుదల, కృషి, ఇలాంటివన్నీ ఆయన ఇస్తారు. ఆయన బాలేకపోతే నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం. అందుకే ఏలినాటి శని ప్రారంభం అయ్యాక ఈ శని దోషం ఉన్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని ఇలాంటివి ఉన్నప్పుడు బద్ధకం చాలా పెరిగిపోతుందండి. నేను ఇంతకు ముందులో ఆలోచించలేకపోతున్నాను, ఇంతకు ముందులా పని చేయలేకపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే శని నెగిటివ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో చాలా చేంజెస్ ఇస్తారండి. మనమే ఎఫర్ట్స్ అనేటువంటి సరిగ్గా పెట్టలేము. అలాంటి ఆయన అనమాట శని. అయితే జనరల్గానే శనికి 3 దృష్టులు కలిగి ఉంటాయండి. 3వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానము. శని ఎక్కడున్నా సరే ఈ 3 దృష్టులతో ఆయన ఉంటారు, ఆస్పెక్ట్స్ అనమాట. అయితే ఇక్కడ శని మీనరాశిలో వక్రించి ఉండడం మూలాన ఆయన 3వ దృష్టి అయినటువంటి వృషభ రాశి యాక్టివ్ అవుతోంది, 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి యాక్టివ్ అవుతోంది, 10వ దృష్టి అయినటువంటి ధనస్సు రాశి కూడా యాక్టివ్ అవుతోంది. సో మేజర్గా ఇప్పుడు ఈయన శని వక్రించి మీనరాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాల గుండా మళ్ళా కుంభరాశిలో ఈ ఫలితాలు ఇస్తున్నారు. అంటే ఈయన కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు అయితే ఇస్తారో అలాంటివి కూడా రాశులన్నిటికీ కూడా వర్తిస్తాయన్నమాట. ఉదాహరణకి మొన్న మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మూవ్ అవ్వడం మూలాన మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని వదిలేసింది. కుంభ, మీన, కొత్తగా మేషరాశి వాళ్ళకి ఎంటర్ అయ్యింది మార్చి 30 దగ్గర నుంచి. కానీ ఇక్కడ వక్రించడం వల్ల మళ్ళీ కుంభరాశిలోకి రావడం మూలాన మళ్ళా మకర రాశి వాళ్ళకి ఈ 4 మాసాలు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం కలుగుతుంది అని చెప్పచ్చు. 100% అండి. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది అని చెప్పచ్చు ఈ శని వక్రించడం మూలాన. అలాగనే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి కూడా భిన్నమైనటువంటి మార్పులు, కొంతమందికి బదిలీలు, ట్రాన్స్ఫర్స్, కంటక శని మారడం, అష్టమ శని మారడం, ఇలా చాలా జరిగాయండి. సో ఈ శని యొక్క మార్పును మనం గుర్తించి మన జీవితంలో మన లోటుపాట్లు తెలుసుకుని మన యొక్క జీవితంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదా మన అలవాట్లు కొన్ని మార్చుకోవడం. అంటే ఈ శని అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా మనం చేంజ్ అవ్వడానికి ఒక అవకాశాన్ని విసురుతారు. అది మనం సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికో వెళ్తాం, దుర్వినియోగం చేసుకుంటే అధపాతాళానికి వెళ్ళిపోతాం. సో శని అనేటువంటి ఆయన అలాంటి ఆయన కాబట్టి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించింది ఎలా ఉంటుందో మనం చూద్దామమ్మా. మరి మీరు అన్నట్టుగానే మూల నక్షత్రం వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? అండ్ ఈ 4 నెలలు వారి ఏ సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు మగారు? తప్పకుండా అండి. ఈ యొక్క మూలా నక్షత్రానికి మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అర్ధాష్టమ శని అంటే 4th హౌస్లో శని ఉండడము అనేటువంటిది స్టార్ట్ అయింది. అర్ధాష్టమ శని వల్ల ఏం జరుగుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తాయండి, కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. 3వది ఏంటి అంటే పనులన్నీ కూడా చాలా జాప్యం అవుతాయి, చాలా స్లోగా అనమాట, డిలే అవ్వడం, ప్రొలాంగ్ అవ్వడం, దానివల్ల వచ్చే చికాకులు, అసంతృప్తి ఇలాంటివి చాలా వేధిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరుగుతోంది? వక్రించారు. వక్రించడం వల్ల 3rd హౌస్లో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో
అవి కూడా ఇస్తారండి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక పక్క పాజిటివిటీ ఉంటుంది, ఒక పక్క కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎలాగా అనేటువంటిది మనం మాట్లాడుకుందాం అమ్మా. సో ఇప్పుడు శని 3వ స్థానంలో యోగించడం మూలన వీళ్ళు పనిచేసే చోట వీళ్ళ స్కిల్ డెవలప్ అవ్వడం అనేటువంటి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% పని లేని వాళ్ళకి, అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఆ పని దొరికేయడము, అంటే ఉద్యోగం రావడం లాంటివి జరిగే అవకాశాలు చాలా బాగుంటాయి. కొలీగ్స్తో లేదా సిబ్లింగ్స్తో ఉండేటువంటి గొడవలు, తగాదాలు, కలహాలు, వివాదాలు అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శని యొక్క దృష్టి ప్రధానంగా 3వ దృష్టి వృషభ రాశి మీద పడుతోంది. అది వీళ్ళకి 6th హౌస్ అవుతుంది. ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ అవ్వడము, ఎస్పెషల్లీ డయాబెటీస్, కిడ్నీ, తర్వాత స్పైనల్ కార్డ్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా శని వాత దోషాలు, ఇవన్నీ కూడా శని ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారండి. అవన్నీ కూడా కాస్త క్యూర్ అయ్యే అవకాశాలు, బెస్ట్ ట్రీట్మెంట్ దొరకడం, లేదా వీళ్ళు ఆ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు క్యూర్ అవ్వడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో, ఏవైతే ఆహార అలవాట్లు వీళ్ళ జీవితంలో మార్చుకోవాలో వాటన్నిటి కోసం ఆలోచించడం, ఒక ముందడుగు వేయడం, వీళ్ళంతటా వీళ్ళలోనే తెలియనటువంటి ఒక రియలైజేషన్, నేను ఇలా మారకపోతే నా జీవితంలో ఇది కలగదు. సో వాళ్ళంతటా వాళ్ళే మారడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది 4 monthsలో 100% జరుగుతుందండి. తర్వాత 7వ దృష్టి అయినటువంటి కన్యారాశి వీళ్ళకి 10th హౌస్ అవుతుంది. దీనివల్ల ఏంటి అంటే జనరల్లీ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయమ్మా. అంటే మ్యారీడ్ లైఫ్లో తగాదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు, క్లాషెస్ అనేటువంటివి చూసే అవకాశం ఉంటుంది. క్రమేపీ ఈ శని వక్రించడం అనేటువంటి రుజుమార్గంలోకి వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. అయితే దీనివల్ల ఏంటి అంటే మళ్ళీ ఇంకొకటి 10th హౌస్, ఈ యొక్క 7th హౌస్ అనేటువంటిది వీళ్ళకి 10th హౌస్ అవుతుంది. మూలా నక్షత్రం వాళ్ళకి 7th ఆస్పెక్ట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే దూరపు ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితులు రావడం, ట్రావెలింగ్స్, బిజినెస్లో కావచ్చు, దేంట్లోనైనా లావాదేవీల కోసం ట్రావెలింగ్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. మంచి శుభ పరిణామమే. ఇంకొకటి అన్నిటికంటే ఇబ్బందికరమైనటువంటిది ఏంటి అంటే 1st హౌస్ మీద, అంటే ఈ యొక్క ధనస్సు రాశి మీద 10th ఆస్పెక్ట్ అనేటువంటిది పడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, వృత్తి రీత్యా స్ట్రెస్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, పని ఒత్తిడి కానీ, అధికారుల యొక్క ఒత్తిడి కానీ, పెద్దవాళ్ళు పై వాళ్ళ యొక్క గుర్తింపు లేకపోవడం కానీ, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మేజర్గా వచ్చేటువంటి సమస్యలు అయితే కాదు, వీటి విషయాల్లో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, మూలా నక్షత్రానికి జరిగినటువంటి మే 15వ తారీఖు తర్వాత నుంచి గురుబలం పెరిగింది. అంటే ప్రత్యేకమైనటువంటి మార్పులు వాళ్ళ జీవితంలో రావడం స్టార్ట్ అయ్యాయి. దీని మూలాన కెరీర్లో గ్రోత్ కానీ, ఫైనాన్షియల్ గ్రోత్ కానీ, వివాహాది శుభ కార్యక్రమాలన్నీ అవ్వడం కానీ అన్నీ బాగున్నాయి. సో మీకు ఇది ఒక అఖండమైన రాజయోగంతో సమానం టిల్ అక్టోబర్. ఎందుకంటే మళ్ళీ అక్టోబర్ దాటితే గురుబలం ఉండదు. మళ్ళీ వీక్ అయిన తర్వాత మీకు ఫైనాన్షియల్ డౌన్ అనేటువంటిది కనబడుతుంది. సో ఈ టైం లోపలనే మీకు అనుకున్నటువంటి పనులన్నీ సిద్ధించే విధంగా మీ పర్సనల్ చార్ట్ చూసుకుని అడుగులు వేయండి. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు, చాలామంది ఏంటి అంటే ఇక్కడ 7th హౌస్ గోచారంలో బాగుంది కాబట్టి పార్ట్నర్షిప్లో వెళ్ళిపోతారండి. పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతనే పార్ట్నర్షిప్లోకి వెళ్ళాలా లేదా అని తెలుసుకోవాలి. కొన్ని వందల మంది బిజినెస్లు పెట్టేటప్పుడు పార్ట్నర్షిప్లో వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఎవ్రీథింగ్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా రెండింటినీ సమన్వయం చేస్తూనే మీరు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మీరు బలంగా ఏదైనా శని యొక్క అనుగ్రహం కోసం కానీ, ఇష్టదైవ కులదైవ ఆరాధన కానీ బలంగా చేయండి. శ్రావణ మాసం కూడా వచ్చింది కాబట్టి బలమైనటువంటి పూజలు కానీ, బలమైనటువంటి పరిహారములు కానీ మీరు మీ యొక్క శక్తి ద్వారా భగవత్ అనుగ్రహాన్ని పొందేటట్టుగా చేయండి. ఈ టైంలో చేసే ప్రతి పూజ మిమ్మల్ని ఖచ్చితంగా November 27 లోపు ఒక రాజయోగిగా మిమ్మల్ని తీసుకొచ్చి ఒక పొజిషన్లో కూర్చోబెడుతుంది. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా శని వక్రించడం వల్లనే కావచ్చు, లేదు వాళ్ళు ఇంటర్నల్గా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, దానికి ఒక రెమెడీ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అమ్మ. అంటే జాతకము అనేటువంటి దాని విషయంలో ఎవరైనా సరే, ఇది మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనం చాలా విషయాలు దాంట్లో మాట్లాడుకోవచ్చు. మీరు ఎలాంటి జాబ్లోకి వెళ్తే చాలా బాగుంటారు, ఏ ఆస్పెక్ట్స్లో బిజినెస్ పెడితే బాగుంటుంది, పార్ట్నర్షిప్పా కాదా, ఏ హెల్త్ ఇష్యూస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ పీరియడ్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఉంటే ఆయుష్ ఎంత ఉంటుంది, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక సజెషన్ అంటే ఒక గైడెన్స్లో వెళ్తున్నప్పుడైతే చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకోగలుగుతామండి. కన్ఫ్యూజన్లో, డైలమాలో చాలామంది ఉంటూ చేయాలా వద్దా, ఉండాలా, కలిసి ఉండాలా, విడిపోవాలా, చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి.
ఎవ్రీథింగ్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ జాతకం తీసుకురండి, నేను మీ వెనకాల ఉంటాను. ఖచ్చితంగా మీకు అలాంటి వాళ్ళు ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీతో మాట్లాడి మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ పర్సనల్ చార్ట్ని గోచారాన్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే నేనే మీకు శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.